నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏసీబీ రైడ్లో చాలామంది అవినీతి అధికారులు అందరూ కూడా దొరకడం జరిగింది. మనం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏసీబీ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పదుల సంఖ్యలో అవినీతి అధికారులను వాళ్ళు ఆ రైల్లో పట్టుకోవడం జరిగింది. సో ఈరోజు మరో అవినీతి చేప చిక్కింది ఏసీబీ అధికారులకు. హైదరాబాద్లోని నార్సింగి మున్సిపాలిటీకి చెందినటువంటి ఒక ఫ్లాట్కి ఎల్ఆర్ఎస్ విషయంలో ఒక వ్యక్తి దగ్గర 10 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే 10 లక్షలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈరోజు బాధితుల దగ్గర నుండి 4 లక్షలు తీసుకోవడం జరిగింది. ఈ 4 లక్షలు తీసుకున్న నేపథ్యంలో వినోద్ అనే ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది. సో 4 లక్షలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఆ అధికారిని ఆఫీస్ లోపలికి రావడం జరిగింది. వచ్చి వెంటనే ఆ అవినీతి అధికారిని మణిహారికను పట్టుకోవడం జరిగింది. సో 4 లక్షలు ఎల్ఆర్ఎస్ విషయంలో, ఒక ఫ్లాట్ విషయంలో 4 లక్షలు డిమాండ్, అంటే 10 లక్షలు డిమాండ్ చేసి 4 లక్షలు తీసుకుందంట. అంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనం మినిమం ఏ పని కావాలన్నా లంచం అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు అధికారులు. మొన్న మనం చూసినాం తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఏదో అధికారి ఇదే తరహాలో లంచం అడిగిందట. అటు చిన్న చిన్న పనుల నుండి పెద్ద వరకు కూడా ఏ పని కావాలన్నా లంచం అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు అధికారులు. అటు పేదలైతేనేమి, మధ్యతరగతి అయితేనేమి, అదేవిధంగా ధనికులు ఎవరైనా చూడట్లేదు. మీకు పని కావాలంటే ఖచ్చితంగా మా చెయ్యి తడపాల్సిందే. ఇదే తరహాలో వెళ్తున్నారు తెలంగాణలో. అయితే ఈరోజైతే మణిహారిక హైదరాబాద్లోని నార్సింగి మున్సిపాలిటీ ఒక అధికారిగా పనిచేస్తూ ఉంది. సో ఒక ఎల్ఆర్ఎస్ విషయంలో అయితే అడిగిన వెంటనే 10 లక్షలు డిమాండ్ చేస్తే ఇలా 4 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డబ్బులు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవే డబ్బులు. సో అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగింది. సో పట్టుకున్న వెంటనే ఏడుస్తుంది అధికారిని. అంటే అది ఆమె తీసుకున్న తర్వాత దొరికి ఏడుస్తుందా, లేకపోతే నేను తప్పు చేశానని ఏడుస్తుందా అయితే తెలియదు. కానీ సో కాస్త ముందే ఆలోచించి తనకి ఇచ్చినటువంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే ఏడ్చే అవకాశం అయితే రాకపోయి ఉండేది. టైంకి జీతం వస్తుంది. అధికారిని అంటే ఆమెకు అన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయి ప్రభుత్వం నుండి. తను ఆ కార్ అయితేనేమి, ఏదైనా సరే ఒక ఆఫీస్ ఉంటుంది, దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది తన వెనకాల అధికారిని అంటే. సో ఇప్పుడు దొరికిన తర్వాత ఏడుస్తుంది, దండం పెట్టి ఏడుస్తుంది. తప్పైందని ఏడుస్తుందా, లేకపోతే అందరూ తెలిసిపోయిందని ఏడుస్తుందో తెలియదు. కానీ 10 లక్షలు డిమాండ్ చేసి 4 లక్షలు తీసుకొని చేస్తే, అంటే ఏసీబీ అధికారులకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచారని చెప్పుకోవాలి. ఎక్కడ చిన్న విషయం వచ్చినా కూడా అంటే అటు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి ఇలా రైడ్ చేసి అడ్డంగా దొరకబడుతున్నారు అందరినీ కూడా. ఈ మధ్యకాలంలో ఏసీబీ రైడ్ చాలా చూసినాం. ఎప్పుడైతే ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ నుండి అయితే చాలా మంది అధికారులు, ఇలా మహిళలు అయితేనేమి, పురుషులు అయితేనేమి చాలా మంది పట్టుబడ్డారు ఈ ఏసీబీ రైడ్స్లో. ఒక మహిళా అధికారిని ఎంత దారుణంగా 10 లక్షలు డిమాండ్ చేసి 4 లక్షలు తీసుకుందంటే అది నమ్మశక్యం కావట్లేదు. సో అది మొత్తానికైతే ఏసీబీ రైడ్లో మరో అవినీతి చేప చిక్కిందని చెప్పుకోవాలి. ఇలా హైదరాబాద్లోని నార్సింగ్ మున్సిపాలిటీలో మణిహారిక ఒక ఫ్లాట్కి సంబంధించిన ఎల్ఆర్ఎస్లో 10 లక్షలు డిమాండ్ చేసి 4 లక్షలు తీసుకుండగా ఏసీబీ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది.